హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. అలాగే మీరందరూ బాగోవాలని, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. అలాగే ఈరోజు వీడియో వచ్చేసి పల్లీల చట్నీ ఎలా చేసుకోవాలో ఏంటో చూపిస్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. నేను నా పద్ధతిలో ఎలా చేసుకున్నానో చూపిస్తాను. మీరు ఇలాగే చేస్తారా? వేరేలాగా ఏమన్నా చేస్తారా? కామెంట్ అయితే చెయ్యండి. రండి, వీడియో అయితే స్టార్ట్ అవుతుంది. ఏమేం కావాలో కూడా చూపిస్తాను, చూసేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు వచ్చేసి పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయ, కరివేపాకు, కొంచెం జీలకర్ర, మినపప్పు, పల్లీలు ఇవే వేస్తానండి నేను చట్నీలో. ఇప్పుడు ఎలా వేపుకోవాలో చూపిస్తాను రండి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టి ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే జీలకర్ర వేసి వేయించుకున్నాను. తర్వాత మినపప్పు అయితే వేసి వేయించుకోవాలి. కొంచెం దోరగా అయ్యే వరకు వేగిన తర్వాత కొంచెం చితక కొట్టుకున్న వెల్లుల్లి అయితే వేసుకున్నానండి. అవి కూడా కొంచెం వేగాలి. వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు అయితే వేసాను. పచ్చిమిరపకాయలు బాగా వేగే వరకు అయితే వేయించుకోవాలండి. కొంచెం ఒక 2-3 మినిట్స్ అయితే టైం అయితే పడుతుంది పచ్చిమిరపకాయలు వేగడానికి. అలా బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. అది కూడా బాగా వేయించుకోవాలి. అది కూడా చిటపట అన్న తర్వాత పల్లీలు అయితే వేసేసుకున్నానండి. పల్లీలు కూడా వేసి బాగా దోరగా అయితే వేగే వరకు అయితే వేయించుకోవాలి. వేగిపోయినాయి పల్లీలు. ఇప్పుడు మిక్సింగ్ జార్ అయితే తీసుకొని ఈ వేయించుకున్నవన్నీ వేసేసుకొని సాల్ట్ కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. ఇంతేనండి చట్నీ. పచ్చిమిరపకాయలు అయితే అన్నీ వేసేయకండి. మీరు కారం మీరు తినే టేస్ట్ని బట్టి అయితే మీరు కారం సాల్ట్ కూడా అయితే వేసుకోండి. నా వీడియో ఎలా వచ్చిందో అలాగే కామెంట్ కూడా చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.